వెల్కమ్ టు డి స్టడీ సర్కిల్. ఈరోజు వార్తలు వచ్చిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి తెలుసుకుందాం. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్కి ఎంపికైన ఏకైక భారతీయ పురుష రెజ్లర్గా అమన్ సెహ్రావత్ గారు నిలిచారు. టర్కీలోని ఇస్తాంబుల్లో జరుగుతున్న వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్స్ క్వాలిఫైర్స్లో ఈ రెజ్లర్ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్ కోటను కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ పాయింట్, స్వదేశీ మొబైల్ హాస్పిటల్ అయిన భీస్మా క్యూబ్ని భారత వైమానిక దళం గారు ఆగ్రాలో ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ చేసింది. ఈ వినూత్న సాంకేతికత అత్యవసర సమయంలో ఎక్కడైనా సమగ్ర వైద్య సహాయం అందించగలిగేలా ప్రణాళికలు చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఇటీవల వార్తలో నిలిచిన చబహార్ పోర్ట్ ఇరాన్ దేశంలో ఉంది. ఈ పోర్టు కార్యకలాపాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఇండియా, ఇరాన్ దేశాలు ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. నెక్స్ట్ పాయింట్, కోవిషీల్డ్తో రక్తం గడ్డకట్టే ముప్పు ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడించారు. ప్రస్తుతానికి ఆందోళనలో ASOH గారు తెలిపారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా అండ్ VITT అనే ఒక సమస్య ఉత్పన్నమయ్యే ముప్పు ఉందని ఆస్ట్రేలియాలోని ఫిండర్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. VITT బారిన పడ్డ వారికి మెదడు, పొత్తి కడుపు వంటి శరీరంలోని పలు చోట్ల రక్తం గడ్డగట్టే ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. అంటే ఏవైతే కోవిషీల్డ్ తీసుకున్న వారు ఏవైతే ఉంటారో వారికి మాత్రం రక్తం గడ్డకట్టే ముప్పు ఉందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. నెక్స్ట్ పాయింట్, యునెస్కో విద్యా సదస్సుకు ఆహ్వానం. మన తెలంగాణ వ్యక్తి యువత కోసం సమర్థవంతమైన వ్యవస్థాపకతను, విద్యా వ్యూహాలను రూపకల్పన గురించి ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో అక్టోబర్ 10th మరియు 11వ తేదీన జరుగుతున్న విద్యా సదస్సుకు యునెస్కో ఆహ్వానం పంపినట్లుగా SR రావు ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ అయిన ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి గారు తెలిపారు. సదస్సులో వ్యవస్థాపకత విద్య 21వ శతాబ్దపు అనిశ్చితులను నావిగేట్ చేయడానికి, యువతకు ఎదురయ్యే సమస్యల గురించి తిరిగి పుంజుకోవడానికి అవసరమైన వినూత్న ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎగ్జిబిషన్స్ నెట్వర్క్ ప్రోగ్రాంలను ప్రదర్శించడంతో పాటు అనుకూలత, స్థితిస్థాపకత, భవిష్యత్తు కార్యకలాపాల గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. అంటే యునెస్కో విద్యా సదస్సుకు మన కరీంనగర్ వ్యక్తికి ఆహ్వానం తెలిపారు. మరియు ఆ కరీంనగర్ వ్యక్తి ఎవరంటే కొత్తిరెడ్డి మల్లారెడ్డి గారికి యునెస్కో విద్యా సదస్సుకు ఆహ్వానం అందింది. నెక్స్ట్ పాయింట్, ఆపరేషన్ కాగర్ నిలిపివేయాలని పౌర హక్కుల సంఘాలు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మధ్య భారత ఆదివాసులు మావోయిస్టులపై ఆపరేషన్ కాగర్ పేరుతో అంతిమ యుద్ధం మొదలుపెట్టుతుందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన ప్రొఫెసర్ లక్ష్మణ్ మరియు ప్రధాన కార్యదర్శి నారాయణరావు గారు విమర్శించారు. గురువారం రీసెంట్గా హైదర్గూడ న్యూస్ సెంటర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంటే ఛత్తీస్గఢ్, బస్తార్, నలు దిశల నుంచి ఆదివాసులపై హత్యాకాండలు డబుల్ ఇంజన్ సర్కార్ కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు. ఆపరేషన్ కాగర్ తక్షణమే నిలిపివేయాలని పౌర హక్కుల సంఘాలు కోరాయి. అంటే ఆపరేషన్ కాగర్ కేంద్ర ప్రభుత్వం మధ్య భారత ఆదివాసులు మరియు మావోయిస్టులపై ఆపరేషన్ కాగర్ పేరుతో అంతిమ యుద్ధాన్ని మొదలుపెట్టింది. నెక్స్ట్ పాయింట్, ఉభయకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే. వారి మూత్రపిండంలో ప్రోటీన్యూరియా అధికం HCU మరియు NIN పరిశోధకులు గుర్తించారు. ఉభయకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు, మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశం ఉన్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహా ఆచార్యులు పసుపులేటి అనిల్ మార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త అయిన డాక్టర్ భాను ప్రకాష్ రెడ్డి గారు ఈ పరిశోధనలు వెల్లడించారు. అంటే ఏవైతే ఉభయకాయులు ఎవరైతే ఉన్నారో వారికి మూత్రపిండాల నుంచి ముప్పు ఎక్కువే అని HCU మరియు NIN పరిశోధకులు వెల్లడించారు. నెక్స్ట్ పాయింట్, ప్రపంచంలోని అతి పొడవైన స్ట్రెయిట్ రోడ్గా గిన్నిస్ రికార్డ్స్ సౌదీ అరేబియాలోని
రబ్ ఆల్ ఖాళీ ఎడారి అయిన రబ్ ఆల్ ఖాళీ ఎడారి గుండా వెళుతున్న హైవే 256 కిలోమీటర్ల స్ట్రైట్ రోడ్ ప్రపంచంలోని అతి పొడవైన స్ట్రైట్ రోడ్గా గిన్నీస్ రికార్డు నమోదైంది. అంటే ప్రపంచంలోని అతి పొడవైన స్ట్రైట్ రోడ్గా గిన్నీస్ రికార్డు ఏ దేశం నుంచి ఎక్కిందంటే సౌదీ అరేబియాలోని రబ్ ఆల్ ఖాళీ ఎడారి గుండా వెళ్తున్న హైవే 10 ఓకేనా గిన్నీస్ రికార్డ్ ఎక్కింది. థ్యాంక్ యూ ఆల్, వాచ్ ద మై ఛానల్. ఏవైతే మిస్ అయిన అంశాలు ఉంటాయి రేపటి మన డిఎస్ స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాస్ తెలుసుకుందాం.